ఎక్స్‌పెక్ట్ చేసారా సార్? మోస్ట్ అన్ఫార్చునేట్ అండి. వి నెవర్ ఎక్స్పెక్టెడ్ వెరీ యంగ్ డైనమిక్ శాసనసభ్యులు, మోర్ పర్టికులర్లీ అర్బనైజేషన్ మీద మంచి అవగాహన ఉన్నటువంటి ఒక శాసన సభ్యుని హైదరాబాద్ మహానగరం కోల్పోయింది. చాలా విషయాలపైన స్పష్టమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి మరి గోపీనాథ్ గారు. చాలా దురదృష్టం. అంటే పార్టీ పరంగా పార్టీ ఎంత నష్టపోయింది అనుకుంటున్నారు? చాలా తీవ్రమైన నష్టం అండి. హైదరాబాద్ నగరంలో ఒక 3 సార్లు కాన్సిక్యూటివ్గా గెలిచినటువంటి శాసనసభ్యుని పార్టీ కోల్పోవడం చాలా దురదృష్టం. వ్యక్తిగతంగా అతడు ఈ ఈ ఈ జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గము ఇట్స్ ఎ మిక్స్డ్, హై అండ్ రిచ్ క్లాస్ ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు, పూరెస్ట్ అమంగ్ ది పూరెస్ట్ కూడా ఉన్నారు. అలాంటి శాసనసభలో ఎక్స్‌పెక్ట్ చేసారా సార్? మోస్ట్ అన్ఫార్చునేట్ అండి. వి నెవర్ ఎక్స్పెక్టెడ్ వెరీ యంగ్ డైనమిక్ శాసనసభ్యులు, మోర్ పర్టికులర్లీ అర్బనైజేషన్ మీద మంచి అవగాహన ఉన్నటువంటి ఒక శాసన సభ్యుని హైదరాబాద్ మహానగరం కోల్పోయింది. చాలా విషయాలపైన స్పష్టమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి మరి గోపీనాథ్ గారు. చాలా దురదృష్టం. అంటే పార్టీ పరంగా పార్టీ ఎంత నష్టపోయింది అనుకుంటున్నారు? చాలా తీవ్రమైన నష్టం అండి. హైదరాబాద్ నగరంలో ఒక 3 సార్లు కాన్సిక్యూటివ్గా గెలిచినటువంటి శాసనసభ్యుని పార్టీ కోల్పోవడం చాలా దురదృష్టం. వ్యక్తిగతంగా అతడు ఈ ఈ ఈ జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గము ఇట్స్ ఎ మిక్స్డ్, హై అండ్ రిచ్ క్లాస్ ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు, పూరెస్ట్ అమంగ్ ది పూరెస్ట్ కూడా ఉన్నారు. అలాంటి శాసనసభలో ప్రతి సమస్యను పరిష్కరించేటువంటి ఒక గొప్ప ఆలోచన పరుడు. థ్యాంక్ యూ సార్. ఎక్స్‌పెక్ట్ చేసారా సార్? మోస్ట్ అన్ఫార్చునేట్ అండి. వి నెవర్ ఎక్స్పెక్టెడ్ వెరీ యంగ్ డైనమిక్ శాసనసభ్యులు, మోర్ పర్టికులర్లీ అర్బనైజేషన్ మీద మంచి అవగాహన ఉన్నటువంటి ఒక శాసన సభ్యుని హైదరాబాద్ మహానగరం కోల్పోయింది. చాలా విషయాలపైన స్పష్టమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి మరి గోపీనాథ్ గారు. చాలా దురదృష్టం. అంటే పార్టీ పరంగా పార్టీ ఎంత నష్టపోయింది అనుకుంటున్నారు? చాలా తీవ్రమైన నష్టం అండి. హైదరాబాద్ నగరంలో ఒక 3 సార్లు కాన్సిక్యూటివ్గా గెలిచినటువంటి శాసనసభ్యుని పార్టీ కోల్పోవడం చాలా దురదృష్టం. వ్యక్తిగతంగా అతడు ఈ ఈ ఈ జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గము ఇట్స్ ఎ మిక్స్డ్, హై అండ్ రిచ్ క్లాస్ ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు, పూరెస్ట్ అమంగ్ ది పూరెస్ట్ కూడా ఉన్నారు. అలాంటి శాసనసభలో ఎక్స్‌పెక్ట్ చేసారా సార్? మోస్ట్ అన్ఫార్చునేట్ అండి. వి నెవర్ ఎక్స్పెక్టెడ్ వెరీ యంగ్ డైనమిక్ శాసనసభ్యులు, మోర్ పర్టికులర్లీ అర్బనైజేషన్ మీద మంచి అవగాహన ఉన్నటువంటి ఒక శాసన సభ్యుని హైదరాబాద్ మహానగరం కోల్పోయింది. చాలా విషయాలపైన స్పష్టమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి మరి గోపీనాథ్ గారు. చాలా దురదృష్టం. అంటే పార్టీ పరంగా పార్టీ ఎంత నష్టపోయింది అనుకుంటున్నారు? చాలా తీవ్రమైన నష్టం అండి. హైదరాబాద్ నగరంలో ఒక 3 సార్లు కాన్సిక్యూటివ్గా గెలిచినటువంటి శాసనసభ్యుని పార్టీ కోల్పోవడం చాలా దురదృష్టం. వ్యక్తిగతంగా అతడు ఈ ఈ ఈ జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గము ఇట్స్ ఎ మిక్స్డ్, హై అండ్ రిచ్ క్లాస్ ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు, పూరెస్ట్ అమంగ్ ది పూరెస్ట్ కూడా ఉన్నారు. అలాంటి శాసనసభలో ప్రతి సమస్యను పరిష్కరించేటువంటి ఒక గొప్ప ఆలోచన పరుడు. థ్యాంక్ యూ సార్.